హాయ్ వాస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది డిప్లొమా ఏబీ డిప్లొమా C16 C20 C23 వాళ్ళు వచ్చేసరికి C23 కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు ఓపెన్ కావట్లేదు. అయితే చాలా మంది స్టూడెంట్స్ కూడా వచ్చేసరికి ముఖ్యంగా ఫెయిల్ అయిన వాళ్ళు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ రెండిట్లో ఏది బెటర్ అండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఫోటో కాపీస్కి మనము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారనమాట. సో దాని గురించి చెప్పదలిచాను. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జనరల్గా రీకౌంటింగ్ అనేది ఏంటంటే కౌంటింగ్ మిస్టేక్స్ ఉంటేనే జనరల్గా వచ్చేసరికి ఈ 2 సార్లు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ మిస్టేక్స్ అనేది 100లో 99.99% జరగవు. సో రీకౌంటింగ్కి నేను ఆప్ట్ చేయమనే వాళ్ళు ఎవరైనా ఉంటే అది బాగా రాశాను కానీ 1 మార్కులో పోయింది అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు మీకు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి. సో రీకౌంటింగ్ అనేది నాకు తెలిసి ఎక్కడో 0.01% జరుగుతుంది. ఇక రీవాల్యుయేషన్ అనేది ఉంటుంది చూసారు, ఇది వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ వాల్యూట్ చేస్తారు, వేరే వాల్యూటర్ పేపర్ వాల్యూట్ చేస్తాడు. సో అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంట్రా అంటే, సో మీరు ఆప్ట్ చేస్తే రీవాల్యుయేషన్కి అయితే అప్లై చేసుకోండి. మీరు కరెక్ట్గా రాశాను నాకు చేంజ్ అవుతుంది రిజల్ట్ అనుకుంటే చేసుకోండి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉండకూడదు. ఏంటంటే మీకు ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్ 15% చేంజ్ అనేది వాళ్ళు కనుక తీసుకురాకపోతే అప్పుడు మీరు పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ వాల్యుయేషన్ అప్పుడు ఒక 20 మార్కులు వచ్చినాయి అనుకోండి, పేపర్ వచ్చేసరికి 60 మార్కులు కండి, 60లో 15% చేంజ్ దీన్ని కలిపితే 20 + 15% చేంజ్ కలిపితే అంత రావాలి ప్లస్ పాస్ అవ్వాలి. ఆ రూల్ కనుక ఉందో లేదో మీరు చూసుకోండి. సో అయితే ఇక ఫోటో కాపీకి అప్లై చేయొచ్చు అంటే ఫోటో కాపీకి అప్లై చేసుకోవచ్చు. చేసుకుంటే మీరు మీ తప్పులు ఏవైతే ఉన్నాయో అందులో నోటెడ్ చేసుకోవచ్చు, ఇంకోసారికి ఉపయోగపడుతుంది మీకు. మీ తప్పులు ఏం లేకపోతే మాత్రం కొంచెం మీకు ఇదవటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా అయితే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.